సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. మహాభారతంలో ధర్మరాజు గారి ధర్మనిష్ట తరిగిపోకుండా నిలబెట్టడానికి అనుగ్రహించిన వాడెవరు అంటే సూర్యనారాయణుడు. ధౌమ్యుడి చేత చెప్పబడ్డాడు. అన్నం విషయంలో ఎలుగెత్తి పిలిస్తే చాలు పలుకుతాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి తత్వం. తండ్రి అనుగ్రహించు అని అడిగితే చాలు అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యుడి విషయంలో ఒక లక్షణం ఉంది. ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేసే రిక్తహస్తాలతో వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళి వస్తాడో వాడు హర్షంతో వస్తాడు, సంతోషంతో తిరిగి వస్తాడు. అరసవిల్లి అంటాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యనారాయణ క్షేత్రాన్ని. కాదు, దాని పేరు అది కాదు, హర్షవల్లి. హర్షమునకు పాదు, ఆనందమునకు స్థానము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని అడిగిన వాడు రిక్తహస్తాలతో తిరిగి రాడు, అనుగ్రహించేస్తాడు. లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమి అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అనుకున్న, రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజో విరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తినిస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు విశేషమైనటువంటి కష్టానికి వశుడైపోయాడు ఒకప్పుడు. ఎంత కష్టానికి వశుడైపోయాడంటే ఆయన అవతల తండ్రి దశరథ మహారాజు గారు మరణించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాసం చేస్తుండగా సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణమే జరిగింది అనుకుంటే లక్ష్మణస్వామితో కలిసి ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు పడరాని కష్టాలు పడ్డాడు. రావణాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటి వచ్చి లంకాపెట్టణంలో సుచీల పర్వతం మీద విడిది చేశాడు. అసలు రామాయణం చదవాలి. మంత్రాంగం అంటే ఏమిటో, ప్రభుదృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. యుద్ధానికి వెడుతుంటే ఎన్ని కష్టాలుంటాయో చెప్తాడు రాముడు. తర్వాత ఎక్కడ నీళ్లు తాగుతారో ఆ సరస్సులన్నీ విషం కలిపేస్తారు, ముందుగా వెళ్ళి చూడండి అంటాడు. అన్ని కష్టాలు పడి దాటి 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. రావణాసురుడు తన యొక్క సభామంటపంలో తన మంత్రులందరితో కొలువు తీరాడు. రాముడు వచ్చేశాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటిపోయాడు.